అక్కడి నీరు నల్లబడిందంటే రాష్ట్రం బగ్గుమంటుందట. ఖీర్ భవానీ దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే పరిచయమైన పేరు. కానీ కాశ్మీర్ వాసులకు మాత్రం ఈమె చల్లగా చూసుకునే అమ్మవారి స్వరూపం. ఇంతకీ ఈ ఖీర్ భవానీ మాత కథ ఏంటి, ఆమె ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ సమీపంలో తుల్ముల్ అనే గ్రామం ఉంది. అతుల్య మూల్య అనే సంస్కృత పదాల నుంచి ఆ పేరు వచ్చింది. అంటే వెలగట్టలేని విలువైన ప్రదేశం అని అర్థం. ఈ గ్రామంలో ఉన్న ఓ కుండం వలె ఆ పేరు వచ్చింది. ఆ కుండం సాక్షాత్తు అమ్మవారి స్వరూపమని భక్తుల విశ్వాసం. అందుకనే ఆ కుండంలో పాలు బియ్యంతో చేసే పరమన్నాన్ని నివేదించడం ఆచారంగా వస్తుంది. ఇంతకీ ఆ కుండం మధ్యలో నెలకొల్పిన అమ్మవారి గురించి కూడా ఓ గాథ ప్రచారంలో ఉంది. రాముల వారు అరణ్యవాసం చేసే సందర్భంలో అమ్మవారిని కొలుచుకునేవారట. అరణ్యవాసం పూర్తయిన తర్వాత తమ కొలుచుకునే అమ్మవారి విగ్రహాన్ని ఉత్తరాదికి తరలించమంటూ ఆంజనేయుణ్ణి కోరారట. అలా అమ్మవారి విగ్రహాన్ని కాశ్మీర్లోని షాదీపోరా అనే గ్రామంలో ప్రతిష్ఠించాడట ఆంజనేయుడు. ఆ తర్వాత అమ్మవారు ఆలయ పూజారి కలలో కనబడి తనను తుల్ముల్ గ్రామంలోని కుండం మధ్యలో ప్రతిష్ఠించమని కోరడంతో ప్రస్తుతానికి ఆమె నివాసం తుల్ముల్లో స్థిరమైంది. 12వ శతాబ్దంలో కల్హానుడు రాసిన రాజతరంగిణిలో సైతం ఇక్కడ అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. రాను రాను ముష్కరుల దాడిలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నీ ధ్వంసమైపోయాయి. అయినా కుండాన్ని అమ్మవారిగా భావించే భక్తులు ఎక్కడి నుంచో ఇక్కడకు తీర్థయాత్ర చేసేవారు. స్వామి రామతీర్థ, వివేకానంద వంటి ప్రముఖుల సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీస్సులను పొందినవారే. ఇప్పటికీ ఏటా జ్యేష్ఠ శుద్ధ అష్టమి నాడు అమ్మవారికి జరిగే ఉత్సవాలలో పాల్గొనేందుకు ఎక్కడెక్కడో ఉన్న కాశ్మీర్ పండితులంతా తుల్ముల్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడి కుండానికి ఆ కుండం మధ్యలో ఉన్న అమ్మవారికి తమ బాధలు చెప్పుకుంటారు. ఆ రోజున ఆ కుండంలోని నీరు రంగు మారుతుందని చెప్తారు. ఒకవేళ కుండంలోని నీరు నల్లటి నలుపులో కనిపిస్తే మాత్రం కాశ్మీర్లో అరిష్టం తప్పదని నమ్ముతారు. 1990లో ఆ కుండంలోని నీరు నల్లటి నలుపు రంగులోకి మారిందట. అప్పటి నుంచే కాశ్మీర్ పండితులకు కష్టాలు మొదలయ్యాయి. అందుకే ఈ ఏడాది ఎలాంటి అవాంతరము లేకుండా చల్లగా చూడమ్మా అంటూ ఏటా భక్తులు అమ్మవారిని వేడుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.